హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక భారీ గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలోని కొన్ని కీలకమైన ప్రాంతాలని కలుపుతూ రైల్వే శాఖ తిరుపతికి మరో రెగ్యులర్ సర్వీస్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ బండి తెలంగాణలోని చాలా ప్రాంతాల ప్రజలకి ఉపయోగపడబోతుంది. ఈ వివరాల్లోకి వెళ్తే 17429 17430 తిరుపతి అకోలా నుంచి తిరుపతి మధ్యలో ఈ బండి మనకి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మొదటిసారి మనకి ఇక్కడ 17430గా అకోలా తిరుపతి మధ్యలో మే 3వ తారీఖున అందుబాటులో ఉంటుంది. అలాగే తిరుపతి అకోలా మధ్యలో 17429గా ఇక్కడ మే 8వ తారీఖున అందుబాటులో ఉంటుంది. ఈ బండికి తెలంగాణలో భారీగా స్టాప్స్ అనేవి ఉండడం జరిగింది. కొన్ని ప్రాంతాల ప్రజలకి తిరుపతికి వెళ్ళడానికి ప్రస్తుతం కృష్ణా ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులో ఉంది. కృష్ణా ఎక్స్ప్రెస్కి అంటే కేవలం కొన్ని ప్రాంతాల ప్రజలకి ఈ బండి ప్రత్యామ్నాయంగా మారనుంది. ఈ స్టేషన్స్ వచ్చేసి బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్. ఈ ప్రాంతాల ప్రజలకి ఈ బండి కూడా కృష్ణా ఎక్స్ప్రెస్ లాగా సేవలు అనేది అందించబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ అనేవి మనం చూసుకుంటే ఈ బండి తిరుపతిలో మధ్యాహ్నం 12:25 బయలుదేరుతుంది. అనంతరం ఈ బండి ధర్మవరం, కర్నూలు సిటీ మీదుగా తెలంగాణలోని గద్వాల్ రైల్వే స్టేషన్కి 10:15 చేరుకొని 10:17 బయలుదేరుతుంది. అనపర్తికి 10:35 చేరుకొని 10:36 అనపర్తి నుంచి బయలుదేరి ఇక్కడ 11:33 మహబూబ్ నగర్కి చేరుకొని 11:35 మహబూబ్ నగర్ నుంచి బయలుదేరుతుంది. తర్వాత ఈ బండి రాత్రి 1:50 కాచిగూడకి చేరుకొని 2 గంటలకు బయలుదేరుతుంది. తర్వాత మేడ్చల్కి 3:29 చేరుకొని 3:30 బయలుదేరుతుంది. కామారెడ్డికి ఉదయం 4:58 చేరుకొని 5 గంటలకు బయలుదేరుతుంది. నిజామాబాద్కి 5:58 చేరుకొని 6 గంటలకు బయలుదేరుతుంది. బాసరకి 6:40 చేరుకొని 6:42 బయలుదేరుతుంది. ఇంకా ఈ బండి నాందేడు పూర్ణ జంక్షన్ మీదుగా మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకి అకోలా రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. ప్రయాణికులు గమనించగలరు, తెలంగాణలో తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఈ స్టాపేజ్ యొక్క టైమింగ్స్. ఇంకా అకోలా నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు అకోలా రైల్వే స్టేషన్లో ఈ బండి ఉదయం 8:10 బయలుదేరుతుంది. తర్వాత పూర్ణ జంక్షన్ నాందేడు మీదుగా తెలంగాణలోని బాసర్కి 2:05 చేరుకొని 2:07 బయలుదేరుతుంది. నిజామాబాద్కి 2:33 చేరుకొని 2:35 బయలుదేరుతుంది. కామారెడ్డికి 3:20 చేరుకొని 3:22 బయలుదేరుతుంది. మేడ్చల్కి 4:24 చేరుకొని 4:25 బయలుదేరుతుంది. కాచిగూడకి 5:30 చేరుకొని 5:40 బయలుదేరుతుంది. మహబూబ్ నగర్కి 7:18 చేరుకొని 7:20 బయలుదేరుతుంది. అనపర్తికి 8:05 చేరుకొని 8:06 బయలుదేరుతుంది. గద్వాల్కి 8:25 చేరుకొని 8:27 బయలుదేరుతుంది. ఆ తర్వాత కర్నూలు సిటీ డౌన్ జంక్షన్ అనంతపురం మీదుగా ఇక్కడ పాకాల ఈ రైల్వే స్టేషన్ల గుండా ఈ బండి తిరుపతికి మరుసటి రోజు ఉదయం 8:30 చేరుకుంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ రైలుని ప్రారంభించడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.